దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 690 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్ల నష్టంతో ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 690 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్ల నష్టంతో ముగిసింది. సో మార్కెట్ మీద అనాలిసిస్ రత్నాకర్ గారు అందిస్తారు. రత్నాకర్ గారు నమస్తే. నమస్కారం. మార్కెట్లు ఈ స్థాయిలో నష్టపోవడానికి కారణాలు ఏంటంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ట్రంప్ న్యూ టారిఫ్స్ ఇండియా మీద ఏం వేస్తాడనేది ఎవరికి క్లారిటీ లేదు. అందరు భయంగా ఉన్నారు, కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. సెకండ్ థింగ్ వచ్చేసి రష్యా మీద శాంక్షన్స్, అడిషనల్ శాంక్షన్స్ పెడతా అన్నారు. ఎందుకంటే వీళ్ళు వార్ ఎండ్ చేయట్లేదని ఆయన మొన్న అనౌన్స్ చేశారు కదా. ఒకవేళ రష్యా మీద అడిషనల్ శాంక్షన్స్ అవుతే ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి మనకి. అది ఇండియా క్యాడ్ డెఫిసిట్ కి చాలా నెగటివ్. నిన్న టీసీఎస్ రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో దే ఆర్ నాట్ సీన్ వెరీ వెరీ పాజిటివ్. వాళ్ళ రెవెన్యూ గ్రోత్ వాస్ మ్యూటెడ్ అండి. దో ప్రాఫిట్ గ్రోత్ హాస్ వెంట్ బై 6%. ఈ ప్రాఫిట్ గ్రోత్ మీద 6% రూపీ డెప్రిసియేషన్ కాంట్రిబ్యూట్ చేసింది టు సమ్ ఎక్స్టెంట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో దలాల్ స్ట్రీట్, ఐటీ స్టాక్ అండ్ వాళ్ళ ఫ్యూచర్ స్టాక్ కూడా దే ఆర్ నాట్ టేకెన్ పాజిటివ్. దీస్ ఆర్ 3 మేజర్ రీజన్స్ స్టాక్ మార్కెట్ పట్టడానికి కారణం అండి. ఓకే, యా, నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? నెక్స్ట్ వీక్ కూడా కొద్దిగా మ్యూటెడ్ గానే ఉంటుందండి. ఎందుకంటే సమ్ మోర్ కంపెనీ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎస్పెషలీ ఐటీ స్టాక్స్ ఆర్ నాట్ షోయింగ్ వెరీ పాజిటివ్ సైడ్. ఫార్మా పక్క చాలా పాజిటివ్ గా చూపెడుతుంది. కానీ ఈ టారిఫ్ కనుక ట్రంప్ వేస్తే ఫార్మా కంపెనీస్ మీద మరి డాక్టర్ రెడ్డీస్ నుంచి ఇవన్నీ కూడా కింద పడిపోతారని భయపడుతున్నారు చాలా మంది. సో నెక్స్ట్ వీక్ కూడా ఐఎమ్ సీయింగ్ లిటిల్ బిట్ ఆ పాజిటివ్ నెగటివ్ సైడ్. బట్ ట్రంప్ అన్నారు ఇంకొక 10 days అయితే డిలే చేస్తాను, ఇండియా ఇప్పుడే నేను డెసిషన్ తీసుకుని ఉన్నారు. బట్ ఆ ఫియర్స్ అయితే మార్కెట్ ని గ్రిప్ చేసి ఉన్నాయండి. ఓకే సార్, నిన్నటితో చూసుకుంటే కనుక నిన్న అమెరికా మార్కెట్లు అయితే లాభాలతో ఉన్నాయి. సో ఈ రోజు ట్రేడింగ్ చూస్తే ఆసియా మార్కెట్లు మిశ్రంగా కనిపిస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ మన మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఇది మేజర్లీ అండి యుఎస్ ప్రెసిడెంట్ గారు చేస్తున్న ఈ టారిఫ్ కన్ఫ్యూజన్ ఉంది. మన బ్రిక్స్ నేషన్ అందరికి 10% అడిషనల్ టారిఫ్ వేస్తా అన్నాడు, మీకు గుర్తుందో లేదో. అండ్ ఈ రోజు ఇండియాకి స్పెషల్ టారిఫ్ వేస్తా అన్నాడు, రష్యాకి శాంక్షన్స్ పెడతా అంటున్నాడు. సో మనకి ఇండియన్ మార్కెట్ కి ఆర్ వరల్డ్ వైడ్ మార్కెట్ కి యుఎస్ మార్కెట్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్. అవి చూస్తుంటాయి వాడు చేసే ప్రతి యాక్షన్ కూడా మనకి నెగిటివ్ అవుతుంది. ఓవరాల్ ఎర్నింగ్స్ ఆఫ్ అవర్ బిఎస్సి సెన్సెక్స్ 50 కానీ నిఫ్టీ 50 కంపెనీస్ కానీ 30 కానీ అది నెగిటివ్ గా ఉంటుందన్న కొద్దిగా నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారు సార్ ఈ క్వార్టర్ లో. అండ్ మీరు మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ మీరు చూస్తుంటే ఇవాళ వచ్చిన వాళ్ళు అందరూ కాషియస్ గా ఉండండి, వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉండండి అని చెప్తున్నారు. నోబడీ ఈస్ గివింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్ యాక్చువల్లీ. సో ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఈ ట్రంప్ గారు ఫైనల్ డెసిషన్ కోసం కొద్దిగా వెయిట్ చేయాలి సార్. వాట్ హీ డ్రైవ్స్ అనేది అదొకటి చిన్న కన్ఫ్యూషన్. అది కనుక బయటకు వస్తే దాని ఎవ్రీథింగ్ విల్ గన్ రన్ స్మూత్లీ. ఎందుకంటే మనకి ఐటీ ఇండస్ట్రీ కొద్దిగా స్లో డౌన్ ఉంది ఏ మూలంగా. బట్ ఫార్మా కానీ, క్యాపెక్స్ కానీ, క్యాపిటల్ గూడ్స్ కానీ, ఆటో ఇండస్ట్రీ కానీ ఆల్ ఆర్ షోయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్స్. సో జస్ట్ దేర్ ఆల్ వెయిటింగ్ ఫర్ వాట్ హీ విల్ కమ్ అవుట్ అనేది చూస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రత్నాకర్ గారు. థ్యాంక్ యూ.